ఇప్పుడు మన ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి చాలామంది అక్కడ సాఫ్ట్‌వేర్ రంగంలో గానీ, ఇతర రంగాల్లో గానీ స్థిరపడ్డారు గదా! మరి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు గానీ, ఆ దేశ ప్రజలు గానీ అదే విధంగా భావిస్తే లేదా తిరుగుబాటు చేస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అదే ప్రశ్న నేను కూడా అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటున్నారు కదా! అదే ట్రంపు తాను ఎలక్షన్స్‌కి ముందు మైగ్రెంట్ ఎంప్లాయీస్ మూలంగా అమెరికన్ ఎంప్లాయీస్‌కి నష్టం జరుగుతుంది. అన్‌ఎంప్లాయిడ్ అమెరికన్స్‌కి. అట్లాగే బయట నుంచి చైనా నుంచి, ఇండియా నుంచి ఇంకా రకరకాలైన దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అవుతున్న వివిధ వస్తువుల మూలంగా స్థానిక అమెరికన్ ప్రొడక్ట్స్ అన్ని దెబ్బతింటున్నాయి. అమెరికన్ బిజినెస్ మెన్ లాస్ అవుతున్నారు. కాబట్టి నేను అమెరికా నిరుద్యోగుల కోసం, అమెరికా వ్యాపారుల కోసము వీళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా, నన్ను గెలిపియండి అని అన్నారు. కాబట్టి అమెరికన్ ట్రంపే అసలు ప్రపంచానికే రాజు లాంటి అమెరికానే తన లోకల్ మార్కెట్ని కాపాడుకోవడానికి, లోకల్ బిజినెస్ మెన్ని కాపాడుకోవడానికి, అమెరికన్ అన్‌ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వడానికి రక్షణ చర్యలు తీసుకున్నారు. మరి తెలంగాణ ప్రజలకి ఆ సూత్రం వర్తించదా? తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? తెలంగాణలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దా? తెలంగాణలో ఉన్న భూములు తెలంగాణ వాళ్ళకి దక్కవద్దా? తెలంగాణ వాళ్ళ కల్చర్ కాపాడుకోవద్దా? ఇదే కదా మేము అడుగుతున్నది. ట్రంప్ చేసింది సరి అయిందైతే మేము చేసేది కూడా సరి అయిందే. మీరు ప్రధానంగా చెప్పండి అన్న. తెలంగాణ కల్చర్‌ని మార్వాడీలు ధ్వంసం చేస్తున్నారు అనేది పదే పదే ఒక బలమైన ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసారు. నాకు గుర్తున్నంత మేరకు విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిది? తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం. ఈ 5 నినాదాలతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం. ఆంధ్ర సంస్కృతి, అట్ల తద్ది సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ సంస్కృతి. మీ అట్ల తద్దికి మా బతుకమ్మకి ఏం సంబంధం అని చెప్పి గోరెటెంకన్న పాట కూడా రాశారు. రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. మరి అట్ల తద్దికి బతుకమ్మకి ఏం సంబంధం అన్న మనమే దాండియాకి బతుకమ్మకి ఏం సంబంధం అని అడగొద్దా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దాండియా మా కల్చర్ లో భాగం సార్, మేము ఇక్కడ వచ్చి స్థిరపడ్డాం, మీరు ఉంచుకోండి సార్, మా దాండియా మేము ఆడుకుంటున్నాం, మిమ్మల్ని ఆడమనట్లేదు కదా అనేది వాళ్ళ ప్రశ్న. దాండియాని మీరు ఆడుకోండి, కానీ మీ దాండియా కల్చర్ ని మా మీద రుద్దేలా ప్రభావితం చేయకండి అంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? జనరల్ గా ఎట్లా ఉంటది అంటే మన సమాజము పై వర్గాల వాళ్ళు ఏదైనా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఉన్నతమైనది అని దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. 2000 సంవత్సరాలకి ముందు, అంటే మనకి తెలంగాణ ఉద్యమం 2004లో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరాలకి ముందు దాండియా కల్చర్ ఎందుకు లేదు మనకిడ? దాని తర్వాత ఎందుకు వచ్చింది? ఒకటి, మనకి తెలంగాణలో బతుకమ్మ 9 రోజులు ఆడతారు, గౌరమ్మ పూజ చేస్తారు, అన్ని కులాల వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటారు. ఈరోజు బతుకమ్మ ప్రారంభం రోజు, మొదటి రోజు, ఆఖరి రోజు తప్ప మధ్యలో 7 రోజులు ఆడతలేరు. ఎక్కడ కూర్చుంటున్నారు? ఏం ఆడుతున్నారు వీళ్ళంతా దుర్గామాత విగ్రహాల దగ్గర కూర్చుంటున్నారు. మీకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు, నాకు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను గ్రామాల్లో, మండల కేంద్రాల్లో దుర్గమ్మ వారి విగ్రహాలు పెట్టి పూజలు చేయటం అనేది చూస్తున్నాం. అంతకుముందు ఆడవాళ్ళందరూ బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గర ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే సాయంత్రం కాగానే 6 గంటలకు పోయి అమ్మవారి దగ్గర కూర్చొని పూజలు చేస్తున్నారు. అది భక్తికి సంబంధించిన విషయంగా మనం కూడా చూస్తాం, ఓకే, గౌరవిస్తాం. కానీ బతుకమ్మ మాయమవుతున్నది కదా, బతుకమ్మ ఆడేవాళ్ళు లేకుండా పోతున్నారు కదా. ఏదో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి మొదటి రోజు, ఆఖరి రోజు మాత్రమే మన ఆడవాళ్ళు వచ్చి బయట ఆట ఆడుకుంటున్నారు. అది కూడా ఇంతకు ముందులాగా చప్పట్లు కొట్టి ఆడుకునేది కాకుండా డీజేలు పెట్టి డ్యాన్స్లు వేసుకుంటాం, మన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. 10 రోజుల బతుకమ్మ పండుగ 2 రోజులకి ఎట్లా కుదించబడ్డది? ఏ గల్లీలో కూడా ఏనాడు లేని అమ్మవారి విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు ఎలా వచ్చినాయి? అంటే ఇప్పుడు దుర్గమ్మ విగ్రహాలు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? దుర్గామాత విగ్రహాలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి లేవు కదా, అవి ఇస్తున్న వాళ్ళు ఎవరు? మార్వాడీలే స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. స్థానికంగా యువకులకి ఒక ఎంజాయ్మెంట్ కావాలి కాబట్టి అవి తీసుకొచ్చి పెడుతున్నారు. నేనేమంటున్నానంటే అది బెంగాల్ కల్చర్. మనం బతుకమ్మ ఆడుతున్న రోజుల్లో బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
కలకత్తాలో కాళీమాత పూజ అన్ని పార్టీలు చాలా అద్భుతంగా చేసుకుంటాయి, అక్కడ ప్రజలందరూ చేసుకుంటారు. కలకత్తా సంప్రదాయాన్ని తెలంగాణలో ఎందుకు ప్రవేశపెడుతున్నారు? మాకు భద్రకాళి ఉంది, మీది వరంగల్ అయితే మీకు తెలుస్తుంది, భద్రకాళి అమ్మవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు భద్రకాళి అమ్మవారి దగ్గరికి పోతారు, దసరా నాడు పూజలు చేసుకుంటారు, వస్తారు. కానీ ఈరోజు తెలంగాణలో ఈ కల్చరు కొత్తగా స్టార్ట్ అయింది కదా. అట్లాగే ఆహార అలవాట్లను కూడా మార్చేశారు. తెలంగాణలో అత్యధికంగా షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే ఎక్కువ షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఈ షుగర్ రావడానికి కూడా అంతే మీరు మిఠాయి కల్చర్, తినుబండారాల పేరు మీద తీసుకొచ్చిన అటువంటి ఫుడ్, పానీపూరి, ఆ కల్చర్ అంత కచోరీ, ఇదంతా మనది. అంటే నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి తింటావు, దట్స్ ఓకే. బట్ అది ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక కల్చర్. మార్కెట్ కల్చరు వేరువేరుగా లేవు ఇప్పుడు, అవి రెండు కలిసిపోయినాయి అంటున్నాం మనము మన కల్చర్ని కాపాడుకోవాలి కదా, తెలంగాణ కల్చర్ని కాపాడుకోవాలి. ఆ కల్చర్ కనుమరుగైపోతా ఉన్నది అనేది మా బాధ, మా ఆందోళన. దాన్ని కాపాడుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అది తప్పేలా అవుతుంది? కమింగ్ టు వ్యాపారాలన్నా బిజినెస్లు, మార్వాడీల బిజినెస్ల పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, మీరు కూడా వినిపిస్తున్నారు. ఏ నాణ్యత లేదు అని, వాళ్ళు జీరో బడ్జెట్ బిజినెస్లు చేస్తారని రకరకాలుగా. అది నిజమా, వాస్తవాలా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏముంది దానికి? మీరు లైవ్ పెడితే చాలా మంది ఫోన్లు చేసి విషయాలు చెప్తారు. ఒకటి, మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి, మీరు బేగం బజార్ పోయినా, సుల్తాన్ బజార్ పోయినా, హన్మకొండకు పోయినా, నిజామాబాద్కు పోయినా వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో లైవ్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఉంది కదా, గూగుల్ చాట్. ఇప్పటికి ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా గూగుల్ చాట్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు లేవు. క్యాష్ ఇస్తే తప్ప అక్కడ మనకి ఆ పదార్థం ఇయ్యరు. దానికి అకౌంటబిలిటీ ఏమున్నది? అందుకని నేనేమన్నా, జిఎస్టీ ఉద్దేశమే అకౌంటబిలిటీ తీసుకురావటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మరి ఆ అకౌంటబిలిటీకి భిన్నంగా ఇక్కడ ప్రవర్తిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వీసీకే తరఫున, తెలంగాణలో ఎన్ని జిఎస్టీ లైసెన్స్ తీసుకున్న దుకాణాలు ఉన్నాయి, దాంట్లో మార్వాడీల దుకాణాలు ఎన్ని, స్థానికుల దుకాణాలు ఎన్ని, ఎంత జిఎస్టీ వసూలయ్యింది, టోటల్గా మన రాష్ట్రంలో జరిగిన మొత్తం బిజినెస్ ఎంత, ఎన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది, దాంట్లో జిఎస్టీ ఎంత వసూలైంది, జిఎస్టీ వసూలు కానీ బ్లాక్ దందా ఎంత ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ, ఇవన్నీ లెక్కలు బయటికి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి జిఎస్టీ చెల్లించకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా, మీరు అన్నట్టుగా ఈ బ్లాక్ బహిరంగ రహస్యం కరెక్టే. ఈ బ్లాక్ దందా నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? అదే నేను అనేది. అందుకే మార్వాడీలు ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడంలో ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో వాళ్ళే ప్రసిద్ధులు. ఎందుకంటే అమెరికాలో ఆ మధ్య ఆదాని మీద ఒక కేసు అయింది. కొన్ని వ్యాపారాలని అనుమతులు తీసుకోవడం కోసము వాళ్ళు డబ్బులు ఉపయోగించి అవినీతి పద్ధతుల ద్వారా, కరప్టెడ్ పద్ధతుల ద్వారా లైసెన్సులు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు అమెరికాలో నమోదైంది. అంటే ఏంటి, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు డబ్బుల ద్వారా మేనేజ్ చేసుకోగలుగుతారు, ప్రభుత్వాన్ని నడిపే పొలిటీషియన్స్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారని కదా అమెరికాలో ఆదాని మీద నమోదైన కేసు సారాంశం. ఆదాని కూడా మార్వాడియే, బనియానే. సో ఆదానే అంత చేసినప్పుడు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేయలేరా ఆ పని? ఫస్ట్ వాళ్ళు పోయేది పోలీస్ స్టేషన్కి పోతారు, లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఎంపీ దగ్గరికి పోతారు, ఏసీపీ సిపి దగ్గరికి పోతారు. వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత వాళ్ళు బిజినెస్ మొదలు పెడతారు. ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటారు. ఇవ్వాల్సింటే మామూలు ఇచ్చేస్తారు కదా. అందుకనే ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ రోడ్డు మీద పెట్టుకొని ట్రాఫిక్ జామ్ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయరు. ఏదైనా బిజినెస్ దెబ్బతింటుందండి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని అంటారు. అదే మనం పోయి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు పీకేస్తారు, వచ్చి ఆ కూరగాయలు అమ్మే బండిని ధ్వంసం చేసేస్తారు. అదే మార్వాడోళ్ళు పెట్టుకుంటే మాత్రం ప్రాఫిట్, మనకి బిజినెస్ జరగాలండి అని అంటారు. ఎంత బిల్లులు కడుతున్నారు వాళ్ళు? ఒక వ్యాపార మిత్రుడు నాకు చెప్పినది ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఉదాహరణకి మోర్, రిలయన్స్, వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్గా బిల్లింగ్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. అవి కాకుండా మిగతా అనార్గనైజ్డ్ పద్ధతుల్లో జరిగే ఏ బిజినెస్లో బిల్లు ఉండదు, దానికి జిఎస్టీ ఉండదు.
అంత జీరో దందా అని చెప్పి. ఇవి ప్రజల్లో వినిపిస్తున్న ఆరోపణలు, ప్రజలు చేస్తున్నటువంటి విమర్శలు. వాటి మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక దాంట్లో వాస్తవం ఏంటా అనేది నేను అడుగుతున్నా. వాస్తవం ఎంతో నిర్ధారించాల్సిన బాధ్యత సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు కూడా ఆరోపిస్తున్నారు కదా. నేను కూడా ఆరోపిస్తున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేసి వెంటనే విచారణ చేపట్టాలి. ఈ నాణ్యత విషయంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా, వస్తువుల విషయంలో నాణ్యత లోపం ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్లే చాలా చోట్ల కంప్లైంట్ చేసిన ఏమని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ అదే దోమాలు ఏకమాల్ అనేది ఉంటది కదా, ఆ ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ తీసుకొచ్చి ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి అమ్ముతున్నారు అనే అలిగేషన్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ ఫోరమ్స్లో చాలా కేసులు ఫైల్ అయినవి ఉన్నాయి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే నో రిటర్న్ అని ఉంటుంది. మీరు ఏదైనా కొంటే వస్తువుని తిరిగి మేము తీసుకోము, అది అంతే. అలాంటిది అవును. ఇటీవల మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది, అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అవును, అంటే మీరు ఏదైనా కొంటే తిరిగి తనకి నచ్చకపోతే నాసిరకం ఉన్నది అనిపిస్తే రిటర్న్ చేసే అధికారము కస్టమర్కి ఉంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. బోర్డులు పెట్టడం కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా నేరం. సో కన్జ్యూమర్ కోర్టులో బోర్డని కేసులు ఫైల్ అయి ఉన్నాయి. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రజల్లో కొన్ని అనుమానాలు విమర్శలు ఉన్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రెస్పాండ్ అయ్యి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ చేత ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉన్నది. లేదా టోటల్ మార్కెట్ మీదనే ఒక ఎక్స్పర్ట్ కమిషన్ వేయాలి. దాంట్లో సామాజిక ఉద్యమకారులను కూడా భాగస్వాములు చేయండి. మార్వాడి వైపుల నుంచి కూడా కొంతమందిని అందులో కమిటీలో మెంబర్లుగా పెట్టండి. ఎందుకంటే ఏకపక్షంగా ఉండకూడదు. సో అందరూ కలిసి దాని విచారణ జరిపించండి. తప్పు చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి. అట్లాగే ఈ దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళకి సహకరిస్తున్న అధికారుల్ని గుర్తించండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవరెవరికి సహకరిస్తున్నారో ఐడెంటిఫై చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇది మేము అడుగుతున్నది. ఇందులో తప్పే ఉన్నది. నేను ఏమంటున్నా అంటే మురళి గారు, మేము స్థానిక మార్వాడీలకు వ్యతిరేకంగా కాదు పోరాడుతున్నది, గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ఎందుకు అంత బాధ? మేము తెలంగాణ స్థానికులకి వ్యాపారాలకి లాభం జరగాలని అంటే వీళ్ళకి ఎందుకు అంత బాధ? వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మాట్లాడకుండా మాట్లాడుతున్న వాళ్ళని అనేక రకాలుగా ఎందుకు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అంటున్నారు కదా. అదే అడుగుతున్నా నేను. బండి సంజయ్ గారు ఇప్పుడు ఇదంతా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర. ఇది కారణం ఏంటంటే మార్వాడీస్ హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, అది వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా కీలకంగా పాల్గొన్నది. కాకినాడ తీర్మానం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ, బండి సంజయ్ పెద్దగా అప్పుడేమీ యాక్టివ్గా లేడు, ఇంద్రసేన రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు బీజేపీ నాయకులు చాలా కీలకంగా పనిచేశారు. మరి ఆ రోజు ఎందుకు రాలేదు ఈ ఆర్గ్యుమెంట్? తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. కేవలం తెలంగాణకు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలనేనా మీరు పోరాడింది? తెలంగాణ ప్రజలు కొట్లాడింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఈ తెలంగాణ ప్రజలకే దక్కాలి అని. అదే నినాదాన్ని మీరు సమర్థించి తెలంగాణ ఉద్యమం చేశారు కదా. మరి అప్పుడు అది విచ్ఛిన్నవాద ఉద్యమం కాదా? అది హిందువులని చీల్చే ఉద్యమం కాదా? అప్పుడెందుకు మీరు అంత కీలకంగా పాల్గొన్నారు? అన్ని సభల్లో పాల్గొన్నారు. ఇదే అమిత్ షా వచ్చి తెలంగాణకి మద్దతు ఇచ్చాడు. ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణలో మద్దతుగా మీటింగులు పెట్టారుగా. ఏమై ఉంటుంది మరి ఆంతర్యం? బీజేపీ వాళ్ళు అవుట్ అండ్ రైట్గా మార్వాడీలకు సపోర్ట్ చేయడానికి కారణం ఏమై? ఇప్పుడు సరి అయిన ప్రశ్న వచ్చింది. నాకు కావాల్సిన ప్రశ్న వచ్చింది. ఎందుకనంటే వాళ్ళ పాలసీ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం. మీరు ఎవరైతే తిడుతున్నారో తెలంగాణ శ్యామ్ని చంపుతాము అని, తెలంగాణ శాంసన్ అని, ఆయన తమిళ్ శాంసన్ అని, ఇట్లా రకరకాలుగా మా అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ మీద దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. అంటే వీళ్ళదంతా ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్. ఈ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ వాళ్ళే వచ్చి కామెంట్లు పెడతారు. రేపు నా వీడియో మీద కూడా నన్ను బూతులు తిట్టుకుంటే పెడతారు మీరు రిలీజ్ చేస్తే. సో ఇదంతా ఒక
పకడ్బందీగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థ. వీళ్ళ లక్ష్యం హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం. హిందూ రాష్ట్రాన్ని వాళ్ళు ఒక పద్ధతిలో సాధించాలనుకున్నారు మురళి గారు. హిందీ, హిందూ, హిందుస్థాన్ అంటే హిందీ భాషని దేశమంతా రుద్ది అందరినీ హిందీ భాష మాట్లాడేటట్టు చేసి మేము హిందువులం అనే భావనలోకి తీసుకొచ్చి హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళ లక్ష్యం. 80 సంవత్సరాల పాటు ఆ ప్రయత్నం చేశారు. హిందీ ద్వారా మనం మార్చాలని, లాంగ్వేజ్ ద్వారా. కానీ ప్రాంతీయ భాషలన్నీ ప్రతిఘటించినాయి, మా లోకల్ లాంగ్వేజ్ ముఖ్యం అని. తెలంగాణ శ్యామ్కు చేసిన కాల్ రికార్డింగ్ లో కూడా దిగ్నేష్ హిందీ మదర్ టంగ్, హిందీ మదర్ టంగ్, మాతృభాష అంటారు. అసలు హిందీ మార్వాడీలకు కూడా మాతృభాష కాదు. ఎందుకంటే రాజస్థాన్లో మాట్లాడేది రాజస్థానీ, గుజరాత్లో మాట్లాడేది గుజరాతీ, ఉత్తరప్రదేశ్లో మాట్లాడేది హిందీ కడీబోలి, పంజాబ్లో మాట్లాడేది పంజాబీ, హర్యానాలో మాట్లాడేది ఇంకో కడీబోలి, అస్సాంలో మాట్లాడేది అస్సామీ, మధ్యప్రదేశ్లో మాట్లాడేది మైథిలి, మగధి, మహారాష్ట్రలో మాట్లాడేది మరాఠీ. ఇన్ని భాషలు ఉన్నాక హిందీ మాతృభాష ఎవరికి? గుజరాత్ వాళ్ళకి కూడా హిందీ మాతృభాష కాదు. చాలా మంది గుజరాత్ వాళ్ళకి హిందీ కూడా రాదు. సో ఇది ఫ్యాక్ట్. నేనేమంటే హిందీ ద్వారా వాళ్ళ భాష కూడా గుజరాతీ వాళ్ళది హిందీకి రిలేటెడ్ గా అనిపిస్తుంది, కానీ అది హిందీ కాదు, మాట్లాడుతున్న క్రమంలోనే అర్థం కాదు. హిందీ కాదు, అది సపరేట్ లాంగ్వేజ్ గుజరాత్ అది. సో నేనేమంటున్నానంటే హిందీ అనే భాషని రుద్దాలన్న ప్రయత్నం ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. అందువల్ల హిందూ అన్న భావనకి వాళ్ళు అనుకున్న నిర్మాణంలోకి రాలేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఒకటే వాళ్ళకి మిగిలింది. అందుకని ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద వాళ్ళు మార్కెట్ని మన దగ్గరికి తీసుకొచ్చారు. మార్కెట్తో పాటు వస్తువులు వచ్చినాయి, మార్కెట్తో పాటు వాళ్ళ సంస్కృతి వచ్చింది, అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చింది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చినాయి, వాళ్ళ పండుగలు వచ్చినాయి. వీటన్నిటి మూలంగా మేము హిందువులం అనే ఒక పాన్ ఇండియా హిందూ కల్చర్ నిర్మాణం అవడం అనేది మొదలైంది. మరాఠీ కల్చర్ అంటే హిందీ కల్చర్ కాదు, హిందూ కల్చర్, అది నేషనల్ కల్చర్ అంటారు కదా, వీళ్ళు వాదిస్తున్నారు. అసలు మరాఠీ కల్చర్ అనేది హిందూ కల్చర్ ఎట్లా అవుతుంది? హిందువుల్లో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉన్నది. హిందూ కులానికి ఒక కల్చర్ ఉంటుంది మన దేశంలో. యూనిఫామ్గా రాముణ్ణి పూజించటం, కృష్ణుణ్ణి పూజించటం, దసరా జరుపుకోవటం, దీపావళి జరుపుకోవటం, సంక్రాంతి జరుపుకోవటం అనేవి ఇవి యూనిఫామ్గా ఉండేటువంటి కల్చర్స్, అంటే పండుగలు. వాటికి సంబంధం లేకుండా లోకల్ పండుగలు చాలా ఉంటాయి. ఉదాహరణకి మనకి బతుకమ్మ, అట్లాగే మనకి బోనాల పండుగ, ఆంధ్రాలో అట్ల తద్ది, ఇంకా రకరకాలైనటువంటి అమ్మవార్ల పండుగలు ఉంటాయి అక్కడ. ఇవి లోకల్ పండుగలు. ఈ లోకల్ పండుగలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. మన తెలంగాణ ప్రజలందరూ జరుపుకునేటివి ఆంధ్ర వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ కల్చర్స్ ఉంటాయి. కాబట్టి హిందూ కల్చర్ అనేది ఒక మల్టీ కల్చరల్ సెంటర్. అది హిందూ కల్చర్ అనేది బ్రాహ్మణ్ కల్చర్ ఒకటే కాదు, అనేక కల్చర్స్ ఉంటాయి అందులో వితిన్ ద. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ కల్చరల్ ఇన్వాజన్ని దేశ కల్చర్, నేషనల్ కల్చర్ పేరు మీద ఉత్తరాది కల్చర్ని మన మీద రుద్దుతున్నారు.